ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ గత కొద్ది కాలంలోనే ఏఏ20 న్యూస్ ప్రారంభించిన తర్వాత ఎక్కువ మంది ప్రోత్సహించిండ్రు, మద్దతునిచ్చిండ్రు, వ్యూవర్షిప్ ను కూడా పెంచారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చాలా మంది వీడియోస్ ని వార్తల్ని చూస్తూనే ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడాన్ని మర్చిపోతా ఉన్నారు. కాబట్టి వీలైనంత మేరకు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి మద్దతు ఇవ్వాల్సిందిగా మరొకసారి కోరుతా ఉన్నాను. అట్లాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నచ్చినట్లయితే ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా, అందులో ఏవైనా పొరపాటు జరిగినట్లయితే మీ కామెంట్ కనుక కామెంట్ బాక్స్ లో ఉంచినట్లయితే నేను రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, నేడు 18వ లోక్సభ ఎన్నికలు భారతదేశంలో భాగంగా 18వ లోక్సభ ఎన్నికల్లో ఒక దశ పోలింగ్ తెలంగాణ రాష్ట్రంలో ముగిసింది. ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రంలో ముగిసినటువంటి ఎన్నికలు ఒక రకంగా చెప్పాలంటే రికార్డును సృష్టించాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా భువనగిరి నియోజకవర్గంలో చూసినట్లయితే 72.34% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లో ముందుగా ఊహించినట్టుగానే హైదరాబాద్ లో పోలింగ్ శాతం అత్యల్పంగా కేవలం 39.17% మాత్రమే పోలింగ్ నమోదైంది. అంటే 5 గంటల వరకు పోలింగ్ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి లెక్కల ఆధారంగా చెప్తా ఉన్నాం. మరికొన్ని చోట్ల లైన్లలో ఉన్నటువంటి ఓటర్లు వినియోగించుకుంటే స్వల్పంగా అక్కడక్కడ పోలింగ్ శాతం అనేటువంటి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడే రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు భారతదేశంలోనే మరి అందరి దృష్టిని ఆకర్షించే విధంగా కనిపించబోతా ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోటీ పడ్డట్టుగా పోలింగ్ సరళిని బట్టి తెలుస్తా ఉంది. ఈ మేరకు ఆయా పార్టీలు సైతం పోలింగ్ సరళిని బట్టి వాళ్ళుగా అంచనా వేసుకున్నారు. ఏ చోట్ల తాము పోటీలో ఉంటుందన్నది ఆ కింది స్థాయిలో వాళ్ళ నాయకులతో చర్చించుకొని వాళ్ళు ఏ స్థానాలలో మనం పోటీలో ఉన్నాం, గెలిచే అవకాశాలు ఎక్కడ ఉన్నటువంటి లెక్కలను బేరీ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ పోలింగ్ ఏజెంట్లను కావచ్చు, బూత్ ఏజెంట్లను పిలుచుకొని వాళ్ళతో మాట్లాడుకునే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో దాదాపుగా బీజేపీ పార్టీ 6 నుండి 8 స్థానాలపై కన్నేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ పార్టీ హైకమాండ్కు వచ్చినటువంటి సమాచారం మేరకు ఆ పార్టీ నాయకులు చెప్తున్నట్టుగానే 6 స్థానాల్లో పక్కాగా విజయం సాధిస్తామని స్పష్టంగా చెప్తా ఉన్నారు. అందులో ప్రధానంగా జైరాబాద్ పార్లమెంట్ స్థానంతో పాటుగా నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానము, అట్లాగే చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ స్థానాల్లో మరి ఖచ్చితంగా భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. పోలింగ్ సరళిని బట్టి స్థానికులు సైతం బీజేపీకి ఈ స్థానాల్లో పూర్తి స్థాయిలో మద్దతు లభించిందన్నట్టుగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఈ 6 స్థానాల్లో 3వ స్థానంలో ఉంటుందా? అది పోలింగ్ సరళిని బట్టి అదే జరుగుతుందా? బీఆర్ఎస్ శ్రేణులు ఎందుకు నైరాశ్యంలో మునిగిపోయిందంటే పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు మనకు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం పెద్దపల్లి, అట్లాగే ఖమ్మం, తర్వాత నల్గొండ స్థానాలపై పూర్తిగా ఆధిపత్యం మరి సాధించినట్టుగా ఆ పార్టీ వర్గాలు భావిస్తా ఉన్నాయి. బీజేపీ సైతం అక్కడ తాము డీలా పడ్డామని స్పష్టంగా చెప్తా ఉంది. మరోవైపు కేవలం మరో 4 స్థానాల్లో హోరాహోరీగా పూర్ణ క్రమంలో అవి కాంగ్రెస్ వైపు మల్లుతాయా లేదా అందులో 1-2 స్థానాలు బీజేపీకి మల్లుతాయనేటువంటిది కూడా ఆసక్తికరంగా మారింది. మెదక్లో మాత్రం ట్రయాంగిల్ పోటీ కనిపించింది. ఇక్కడ వ్యూహాత్మకంగా హరీష్ రావు సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో ఫోకస్ పెట్టి ఆ 3 నియోజకవర్గాల్లో భారీ ఓట్లను సాధించేందుకు స్కెచ్ వేసినట్టుగా కనిపిస్తా ఉంది. అదే కనుక జరిగితే బీఆర్ఎస్ అక్కడ ఆ స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తా ఉన్నాయి. స్థానికంగా పోలింగ్ సరళిలో కూడా అదే పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి 6 స్థానాల్లో స్పష్టంగా భారతీయ జనతా పార్టీ పోలింగ్ రోజు ఆధిపత్యాన్ని కనబరిచినట్టుగా కనిపిస్తా ఉంది. మరోవైపు కేవలం 3 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ ఆధిపత్యం ఉన్నప్పటికీ కూడా మరో 3 స్థానాలు పక్కాగా గెలుస్తామని ఆ పార్టీ చెప్తా ఉంది. అంటే సమానంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా ఈ ఎన్నికల్లో తమ ప్రాబల్యాన్ని సమానంగా చూపినట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 4 స్థానాలతో అంటే అప్పట్లో ఆ విజయం బీజేపీకి సంచలనమే. మరోసారి బీజేపీ సంచలనాన్ని నమోదు చేస్తుందా లేదా 8 లేదా 9, 10 స్థానాల్లో కాంగ్రెస్ మరి విజయం సాధిస్తుందా అనేది మాత్రం ఆసక్తిగా మరి ఎన్నికల ఫలితాల రోజు తేలే అవకాశం ఉంది. మొత్తానికి బీజేపీ మాత్రం 6 స్థానాలు సాధించుకొని కాంగ్రెస్ సైతం ఇప్పటికే 6 స్థానాలు తమ లెక్కల్లో వేసుకుంది.